శ్రీ నమ శ్రీకృష్ణాయ నమ శ్రీ పరకాలయతీంద్ర మహాదేశికాయ నమ లక్ష్మీ నృసింహాయ నమ. ప్రేక్షకులకు యూట్యూబ్ అమ్మానులకు జ్యోతిష ప్రియులకు ధర్మశాస్త్రం తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి శుభోదయం. మనము పరాన్న భోజనం అంటే మ్, పరాన్నము అంటే ఇతరుల యొక్క భోజనాన్ని మనం ఎప్పుడూ చేయకూడదు, అత్యవసరం వస్తే తప్ప. చేస్తే ఏమవుతుంది అంటే, మేము కొన్ని జాతకాల్లో చూసినటువంటి ఫలితాలు జ్యోతిష్ శాస్త్రంలో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. జ్యోతిష్య జాతకం ఎట్లుంటుందంటే అసలు రాజయోగం పట్టినటువంటి జాతకాలు చూశాను. కానీ ఆ సమయంలోనే వీడికాడు అన్నం దొరకకుండా కష్టాలు పడ్డటువంటి వాళ్ళను నా జ్ఞాపకంలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు అనంటే, ఈ విషయాన్ని నేను కనుక్కున్నాను. ఎక్కడో ఉండింటుంది అని చెప్పి పరాన్న భోజనం చేయకుండా ఉండడం. ఎప్పుడు చేయకూడదు అంటే, పరాన్నంచ పరస్వంచ పరవశయ్యాః పరః స్త్రియః పరవేష్మని వాసశ్చ శక్రాదపి హరేచ్ఛియం. వేరే వాళ్ళ అన్నం తినకూడదు, ఇతరుల ధనం మనము ఆక్రమించుకోకూడదు, వేరే వాళ్ళు వాడుకున్నటువంటి మంచము పరుపులు మనం వాడకూడదు, పరస్త్రీ వ్యామోహం ఉండకూడదు, ఇతరుల ఇండ్లలో అనవసరంగా ఉన్నట్టయితే చాలా పాపాలు వీళ్ళు పొందుతారు. తనకున్నట్టి ధనం రోజు రోజుకు పతనమైపోతూ ఉంటుంది. తను చేసుకున్న పుణ్యం నశిస్తూ ఉంటుంది. తనకున్నటువంటి తేజస్సు, సంఘంలో ఉన్న గౌరవం ఇవన్నీ కూడా దినదినంగా హరిస్తూ పోతాయి. అందుకే మనం ఈ 4 చేయకూడదు. ఒకవేళ ఎప్పుడెప్పుడు ఈ యొక్క పరాన్న భోజనం చేయకుంటే మంచిది? ఒక క్వశ్చన్ వేసుకుందాం మనమే. అమావాస్యాం రవి సంక్రాంతౌ గ్రహణే చంద్రసూర్యయోః పరాన్నం నహి భోక్తవ్యం భుంక్తే చేతు కిల్విషం భవేత్. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఎప్పుడెప్పుడు తినకూడదంటే, అమావాస్య నాడు అన్నదానాలు చేస్తూ ఉంటారు. తినాలి. ఎవరు తినాలి అంటే, వాడికి ఆ అన్నం కొనుక్కొని తినే అర్హత లేనివాడు తినాలి. ఆ రోజున సూర్య సంక్రమణం అంటే, సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించేదాన్ని మనం సంక్రమణం అంటాం. అయితే ఆ సూర్యుడు ఏ ఏ రోజులలోనైతే రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశిస్తున్నాడో ఆ రోజును సంక్రమణం, సూర్య సంక్రమణం అంటాం. అంటే 12 రోజులు, సంవత్సరంలో 12 రోజులు ఆయా రోజులలో మనం బయట వేరే వాళ్ళ భోజనం చేయకూడదు. ఇంకోటేమిటి అనంటే, సూర్యుడు చంద్రుని యొక్క గ్రహణ సమయాల్లో కూడా పరాన్న భోజనం వేరే వాళ్ళ ఇంట్లో భోజనం చేయకూడదు. ఒకవేళ చేస్తే తను చేసుకున్న పాపాన్ని పొందుతారు. మీరు చేసుకున్నటువంటి పుణ్యం నశించిపోతుంది. ఒకవేళ చేయవలసి వస్తే ఏం చేయాలండి మరి? క్వశ్చన్ మళ్ళీ మనమే క్వశ్చన్ వేసుకుందాం, జవాబు మనమే చెప్పుకుందాం. అమావాస్యాయాం రవి సంక్రాంతౌ గ్రహణే చంద్రసూర్యయోః పరాన్నం నహి భోక్తవ్యం మాసే పుణ్యం వినశ్యతి. ఒకవేళ చేయవలసి వచ్చింది, చెయ్యాలి. ఏమవుతుంది? అమావాస్య రోజున, సూర్య సంక్రమణం రోజున, సూర్యచంద్ర గ్రహణాల సమయాల్లో పర ఇంటి భోజనం చేసినట్టయితే మీరు చేసుకున్న నెల రోజుల పుణ్యం కూడా నశించిపోతుంది. మీరు చేసుకున్నటువంటి నెల రోజుల పుణ్యం నశించిపోతుంది. అందుకే ఆ రోజు చేయకుండా ఉండడం మంచిది. ఇక ఇంకొకటి ఏమిటి? చేసినట్టయితే చేశాం, తప్పదు. అమావాస్య నాడు ఎవరో బంధువులు పిలిచారు, అక్కడ వాళ్ళు మంచో శుభానికో అశుభానికో పిలిచారు, తప్పనిసరిగా పోవలసొచ్చింది, చేశాము. చేస్తే పూర్ణిమాయాంతు యో భుంక్తే పరాన్నం మోహమోహితః అర్ధమాసస్య పుణ్యంతో తస్య నశ్యతి నిశ్చితం. ఒకవేళ పౌర్ణమి నాడు గనక భోజనం చేసినట్టయితే 15 రోజుల పుణ్యం పోతుంది. ఇంకొక రోజు ఉంది. ఏమిటది? ద్వాదశ్యాం పరాన్నం శుని మాంస సమం విదుః సర్వం పుణ్యం లయం యాతి ఏకాదశ్యాః సముద్భవం. ద్వాదశి నాటి పరాన్నం
అంటే ఏకాదశి నాడు నువ్వు ఉపవాసం ఉన్నావు, లేవు అనుకుందాం. ఉపవాసం ఉన్నా, లేకున్నా ఉంటే ఎక్కువ కష్టము. ఉంటే కొంచెం తక్కువుంటుంది. ఒకవేళ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, ద్వాదశి నాడు వేరే వాళ్ళ ఇంట్లో గనక భోజనం చేసినట్టయితే, శుని మాంసం అంటే కుక్క మాంసం తిన్నంత దోషం నీకొస్తుంది. ఆ ఏకాదశి అంటే మొదటి రోజు ఏకాదశిలో చేసుకున్న వ్రతఫలమంతా కూడా నశించి, పూర్వదినం పాపాన్ని కట్టుకుంటారు. ఇక ధర్మసింధులో ఇంకొక విషయం చెప్తాడు. షడశీత్యాం సహస్రాణి విష్ణుపద్యాంతు లక్షకం విషువే కోటయః ప్రోక్త అయనే దశకోటయః. షడశీతి మనకు శ్రాద్ధాలు చాలా ఉన్నాయి. ఆ శ్రాద్ధాలలో షడశీతి సంక్రాంతులు, విష్ణుపది, విషు సంక్రాంతులు, ఉత్తర దక్షిణాయనములు, కర్కాటక, మకర ఇవన్నీ చాలా మనకున్నాయి. మొత్తం 96 కలుస్తాయి మనకి. దాంట్లో షడశీతి సంక్రాంతులలో గనక చేసినట్టయితే 1000 పుణ్యాలు నశిస్తాయి. విష్ణుపదిలో అయితే 1,00,000 పుణ్యాలు, నువ్వు చేసుకున్న 1,00,000 పుణ్యాలు నశించిపోతాయి. విషు సంక్రమణంలో చేసినట్టయితే 1,00,000 పుణ్యాలు కూడా నశించిపోతాయి. ఉత్తర దక్షిణాయనముల ప్రవేశంలో గనక సంక్రాంతి ప్రవేశాల్లో గనక చేస్తే 10,00,00,000 పుణ్యం నాశనమవుతుంది. కర్కాటక, మకర సంక్రాంతుల్లో పరాన్నం వల్ల 6 నెలలు చేసుకున్నటువంటి నీ పుణ్యం నశించిపోతుంది. అదే మేషతులా సంక్రమణాల్లో అయితే 3 నెలలు చేసుకున్నటువంటి ఫలితం నశిస్తుంది, పుణ్యం నశిస్తుంది. మరి తింటే ఈ జన్మలో అనుభవిస్తామా, వచ్చే జన్మలో అనుభవిస్తామా అనే విషయాన్ని చూసుకున్నట్టయితే, సంక్రాంతౌ యః పరాన్నంతు భుంక్తే వై జ్ఞాన దుర్లభః సతిర్యగ్యోనిమాప్నోతి సప్తజన్మ సునిశ్చితం. ఒకవేళ పరాన్నం మనం పైన చెప్పుకున్నటువంటి రోజుల్లో గనక పరాన్నం తిన్నట్టయితే తర్వాతి జన్మలో పశు జన్మ ఎత్తడం తప్పదు. అంటే పశువుల యొక్క జన్మను ఎత్తవలసింది అంటోంది మన ధర్మసింధు. ఒకవేళ మనుష్య జన్మ పొందాడే అనుకుందాం. అంతకుముందు చేసుకున్న పుణ్యాల వల్ల వీడు గనక మళ్ళీ మానవ జన్మనే ఎత్తాడే అనుకుందాం. కటిక దరిద్రాన్ని అనుభవిస్తాడు. కటిక దరిద్రము అంటే మనం చెప్తాం, వీడిని మించిన దరిద్రుడు ఇంకోడు లేడు. అంత దరిద్రాన్ని అనుభవిస్తాడు. వాడు ఏది పెట్టుకున్నా, బంగారం ముట్టుకున్నా మషైపోతుంది తప్పి ఇంకో పనుండదు. అటువంటి దరిద్రాన్ని వీడు అనుభవిస్తాడు. పాషిపోయిన అన్నం కూడా దొరకకుండా ఉండి, మురిగిపోయినటువంటి అన్నాన్ని కూడా తినే పరిస్థితి వచ్చి తన జీవాన్ని కాపాడుకోవాలి, ప్రాణాన్ని కాపాడుకోవాలి అనే స్టేజ్‌లో ఉండి వాడు కష్టాలు అనుభవిస్తాడు. ఇక పరాన్నం ఎవరిది పనికి వస్తుంది? మళ్ళీ ఇక్కడ ఒక లాజిక్ పెట్టాడు. ఎవరు దగ్గర తినొచ్చు మళ్ళీ. మాతామహం మాతులంచ స్వకీయం శ్వశురం గురుం దౌహిత్రం విట్పతిం బంధుం ఋత్విగ్వాగ్ యాజ్యౌ చ భోజయేతు. మాతామహులు అంటే అమ్మమ్మ ఇంట్లో భోజనం ఎప్పుడైనా చేయొచ్చు. అది అమావాస్య ఉండొచ్చు, సంక్రాంతి ఉండొచ్చు, సూర్యగ్రహణం ఉండొచ్చు, చంద్రగ్రహణం ఉండొచ్చు, మంచి రోజు ఉండొచ్చు, చెడ్డ రోజు ఉండొచ్చు. ఎప్పుడైనా అమ్మమ్మ ఇంట్లో భోజనం చేయవచ్చు. మేనమామల దగ్గర కూడా ఎటువంటి దోషముండదు. తనకు పిల్లనిచ్చినటువంటి మామగారు ఉంటారు. అంటే అత్తగారింట్లో. ఆయన ఇంట్లో కూడా ఎప్పుడైనా భోజనం చెయ్యొచ్చు. దోషం లేదు. ఇంకొకటేమిటి, తనకు విద్యను నేర్పినటువంటి గురువు, నీవు బతకడానికి నేర్పించినటువంటి గురువు యొక్క ఇంట్లో ఎప్పుడైనా భోజనం చేయొచ్చు. దోషం లేదు. దగ్గరి బంధువుల ఇంట్లో తిన్నట్టయితే, అంటే బ్లడ్ రిలేషన్ అంటాం మనం. మన ఇంటి నుంచి వాళ్ళ వంశంలో పిల్లనివ్వడమో, లేకపోతే ఏదో దగ్గరి సంబంధాలు గనక ఉన్నట్టయితే అటువంటి దోషాలు మనకు రావు. పవిత్రంగా భుజించవచ్చు. మరి ఇక్కడ ఇంకొక లాజిక్ ఏమిటంటే, ఆడపడుచుంది. అంటే తన తోబుట్టువు గాని, మేనత్తలు, మీ ఇంటి మేనత్తలు గాని, లేదా నీ కూతుర్లు గాని ఇళ్ళల్లో ఆడపడుచు, అక్క చెల్లెండ్లు ఇంట్లో తింటే దోషమొస్తుంది. అందుకే ఇప్పటికీ మార్వాడి సాంప్రదాయంలో ఉంది. చెల్లెలింటికి పోయి అవసరమొచ్చి భోజనం చేసినట్టయితే
ఇంత భోజనం చేశారో అంతకు ద్విగుణితం అంటే రెండంతలుగా ఏదో వస్తు రూపంలో గాని, ధన రూపంలో గాని చెల్లెలికి ఇచ్చొస్తారు. ఇప్పటికి ఆ సాంప్రదాయం ఉంది. అందుకే వాళ్ళకు ధనం సమృద్ధిగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు బీదవాళ్ళుగా కనిపించరు మనకు. ఎందుకంటే వాళ్ళు ఆ సంప్రదాయాన్ని ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు. ఇక నీ ఇంట్లో తింటే దోషం లేదు మళ్ళా. నీ చెల్లెలింటికి, మీ అక్క ఇంటికి పోయి తింటే నీకు దోషమొస్తుంది. కానీ అదే ఆ చెల్లెలు, అక్క నీ ఇంటికొస్తే దోషం ఉండదు. ఎందుకంటే ఆ ఇంటి ఆడపడిచే గనుక ఆ ఇంట్లో తింటే దోషం లేదు. ఒకవేళ తప్పని పరిస్థితిలో చెల్లెలింట్లో తినవలసి వస్తే ఏం పరిహారం చేసుకోవాలి? అజ్ఞానాత్ భుక్త్వా అజ్ఞా అవసరమొచ్చి తిన్నట్టయితే పరాన్నంతు ఉపవాసం సమాచరేతు శుద్ధ్యతే తస్య పాపంతో నాత్ర కార్యం విచారణం అంటాడు. ఒకవేళ తిన్నట్టయితే ఒకరోజు ఉపవాసం ఉంటే సరిపోతుంది. అంటే ఈరోజు మనం అక్క ఇంటికో, చెల్లెలింటికో పోయి భోజనం చేసొస్తే నెక్స్ట్ డే ఉపవాసం ఉండాలి. ఉంటే ఈ దోషం వాళ్ళకు రాదు, నీకు రాదు. భగవత్ అర్పణం అవుతుంది. ఈ ఉపవాసం ఉండేటప్పుడు సంకల్పం చేసుకోవాలి. మమ సోదర్యాః భగినీ గృహే భోజన దోష నివారణార్థం అని చెప్పి సంకల్పం చేసుకొని నెక్స్ట్ డే ఉపవాసం ఉండాలి. లేని పక్షంలో ఒకవేళ మనం నెక్స్ట్ డే భోజనం చేయకుండా ఉండలేము అని అనుకుందాం. యావంతం గ్రసతే గ్రాసం ఈ ఎంతనైతే నువ్వు భోజనం చేశావో పరాన్నస్య చ మానవః వేరే వాళ్ళ భోజనం అక్కా చెల్లెళ్ళ ఇంట్లో భోజనం చేస్తే తావంతం ద్విగుణం దద్యాతు దానికన్నా రెండంతలుగా తతః పాపాత్ ప్రముచ్యతే రెండంతలుగా దానం చేసినట్టయితే ఆ యొక్క ఫలితము నీకు చెడు ఫలితం రాకుండా నీ అంతకు నీకు మంచి ఫలితాలొస్తాయి. ఇది ఎవరికి చేయాలి? మళ్ళీ నువ్వు దానం చేయమన్నాడు. పక్కింటి వాడిని పిలిచి, "అన్న మా ఇంటికి భోజనానికొచ్చేసేయి ఇవాళ. మా అక్క ఇంట్లో భోజనం చేసినా నీకు ఇద్దరికి భోజనం పెడితే నాకు పాపం పోతుంది" అంటే తప్పు. ఎట్లన్నాడంటే, దరిద్ర నారాయణుడు ఏ వ్యక్తికైతే ఆ రోజు తినకపోతే వాడి ప్రాణం పోతుంది అన్నటువంటి వ్యక్తులను వెతికి మరి వాళ్ళకి మర్యాదపూర్వకంగా భోజనం పెట్టాలి. మరి వాళ్ళకి పాపం తగులుతుందా తిన్న వాళ్ళకి అంటే తగలదు. ఎందుకంటే జీవిని రక్షింపబడడానికి మాత్రమే నీవక్కడ పెడుతున్నావు కనుక ఖచ్చితంగా నీకు పుణ్యమే వస్తుంది. తిన్నవాడికి ప్రాణం మిగులుతుంది. అటువంటి వాళ్ళని వెతికి మరీ పెట్టడం అనేది చాలా ఉత్తమమైనటువంటిది. మీరు అన్నదానాలు చేస్తున్నారు. నేను ఓ సంచి బియ్యం ఇచ్చేసాను. నా మిత్రులకందరికీ చెప్తున్నాను. అన్నదానం చేయడం అనేది చాలా ఉత్తమమైనటువంటి కర్మ అది. అందరికీ దొరకదు ఆ పుణ్యం. చేసేటప్పుడు మాత్రం ఆలోచించండి. బాగా ఉన్నవాళ్ళని పిలిచి గెట్ టుగెదర్ అని పెట్టి, నేను సంచి బియ్యం ఉడకబెట్టి 100 మందికి పెట్టిన అయ్యగారు నేను అంటే కాదది. మీరు ప్యాక్ చేసుకోండి. మీరు శ్రద్ధగా మీరే వండిచ్చి దగ్గరుండి 100 మందికి పెట్టాలనుకున్నారు. 100 మంది ఒక 5 ప్యాకెట్లు మీ ఇంట్లో పెట్టుకోండి. ఎందుకంటే మీరు తినాలి గదా! మీరు తినకుండా వేరే వాళ్ళకి పెట్టకూడదు గనక, ఒక 5 ప్యాకెట్లు ఇంట్లో పెట్టేసి మిగతా ప్యాకెట్లన్నీ మీ కార్‌లో అన్ని పప్పు, అన్నము, బియ్యము ఆహ్, నీళ్ళు అన్నీ ఏమేం పదార్థాలు చేశారో అన్నీ ప్యాక్ చేసుకొని, కొనుక్కొని తినలేని వాళ్ళు ఎక్కడెక్కడున్నారో వెతికి వాళ్ళకి మీరు భోజనం పెట్టినట్టయితే మీరు చేసిన పుణ్యం మీకు వస్తుంది. తిన్న వాళ్ళకి పుణ్యం వస్తుంది. తిన్నవాళ్ళకి కడుపు నిండుతుంది. నేను కొన్ని చోట్ల చూశాను. అన్నం పెట్టించుకుంటున్న రోడ్డు మీద నిలబడి ఆశకు ప్లేట్ నిండా పెట్టుకొని సగం తిని, ఆ సగం అక్కడ పారేసిపోతున్నారు. అందుకనే నేను ఈ యొక్క వీడియోని చేయడం అనేది జరుగుతున్నది. మా సంప్రదాయంలో అయితే బయట తినకుండా ఇంట్లోనే తినడం అనేది జరుగుతుంది. ఎందుకు అయ్యగారు మా దగ్గర ఎందుకు తినరు అనంటే, తినొచ్చు. ఆ పాపం నీకు గూడా వస్తుంది గనక తినకుండా ఉండాలి. మీరు బాగుండాలి, మేము బాగుండాలి అని చెప్పి తినకుండా ఉండడం జరుగుతుంది గనక, మీరు దానం ఇచ్చేటప్పుడు దానికి అర్హులైనటువంటి వాళ్ళకి దానం ఇవ్వండి. బ బ్రాహ్మలకే ఇచ్చేస్తే అయిపోతుండే. బ్రాహ్మడు కాదు. ఎవరికైతే లేదు వాడుకు ఆ రోజు తినకపోతే వాడి పరిస్థితి చాలా గంభీరంగా ఉంటుంది అన్నవాడికి తినిపించండి. ఒక అన్నమే కాకుండా వాళ్ళకి మందులు, వస్త్రాలు ఇటువంటివి కూడా మీరు దానం చేయడానికి ఆహ్, సమర్థులైతే గనక అవి కూడా దానం చేయండి. వస్త్రాలు లేని వాళ్ళు చాలామంది రోడ్ల మీద ఉంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి వస్త్రదానం చేయండి. అన్నం పెట్టండి.
మంచినీళ్ళు ఇవ్వండి. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది. ఇంటి ముందర ఒక మంచి పెద్ద కుండ తీసుకొచ్చి పెట్టి, దారిన పోయే వాళ్ళందరిని నీళ్లు తాగమని చెప్పండి. నీళ్ళ దానం గూడా చాలా గొప్పది. వాళ్ళకే గదా ఇస్తున్నామని చెప్పి బోరు నీళ్లు పోయకుండా ఫిల్టర్ వాటరే పోయండి. లేకపోతే వాళ్ళకి అనారోగ్యాలొస్తే ఆ రోగాలు మీకు గూడా వస్తాయి. అందుకని మంచినీళ్ళు, తాగే నీళ్ళే అందరికీ తాపిస్తూ ఉండండి. ఈ 2 నెలలు తాపిస్తే మీకు సంవత్సరం అంతా భగవంతుడు మీకు ఆయురారోగ్యాలిస్తాడు. ఈ ఎండాకాలంలోనే అందరికీ భోజనాలు బీదవాళ్ళకి భోజనాలు పెట్టినట్టయితే మీది వచ్చే సంవత్సరం అంతా మీరు సుఖశాంతులతో ఉంటారని చెప్పి భావిస్తూ జై